హాయ్ గైస్. సో కోవిడ్-19 కరోనా వైరస్ ప్రపంచం మొత్తం ఎలా ఎఫెక్ట్ చేస్తుందో అందరం చూస్తున్నాం ఈ మధ్య. అండ్ గవర్నమెంట్ అందుకే లాక్డౌన్ చేసింది చాలా సిటీస్ని అండ్ డిస్ట్రిక్ట్స్ని. బట్ చాలామంది దాన్ని సీరియస్గా తీసుకోవట్లేదు, చాలా లైట్ తీసుకుంటున్నారు, హ్యాపీగా చుట్టూ తిరుగుతున్నారు. నాకు రెడీలో డైలాగ్ గుర్తొస్తుంది, ఎవరు చేసిన పాపాన్ని వాడే పోతాడంటే ఊరుకోండి సార్, వాడు చేసిన పాపాన్ని నేను పోయేదట్టున్నా అన్నట్టు. చైనాలో ఎవరో తినటం వల్ల ప్రపంచం మొత్తం ఎఫెక్ట్ అవటం, ఇక్కడ ఎవరో తిరగటం వల్ల వేరే ఇంట్లో వాళ్ళు కూర్చునే వాళ్ళు కూడా చాలామంది ఎఫెక్ట్ అవటం. సో లెట్స్ నాట్ మేక్ దట్ హ్యాపెన్. లెట్స్ థింక్ అబౌట్ ద సొసైటీ యాజ్ అ హోల్. లెట్స్ బీ సోషలీ రెస్పాన్సిబుల్. లెట్స్ లిసన్ టు ద గవర్నమెంట్. స్టే అట్ హోమ్. అన్లెస్ అండ్ అంటిల్ ఇట్స్ అన్ ఎమర్జెన్సీ, ప్లీజ్ డోంట్ స్టెప్ అవుట్ సైడ్. ఏమైనా ఇంపార్టెంట్ ఏమన్నా సరే ట్రై టు మేక్ ఇట్ హ్యాపెన్ ఆన్లైన్, బికాజ్ అందరం చాలా డెవలప్ అయిపోయాం. లాట్ ఆఫ్ థింగ్స్ కెన్ బీ డన్ ఆన్లైన్. మీకు హాస్పిటల్స్ కూడా ఆన్లైన్ కన్సల్టేషన్స్ వచ్చేసినాయి. సో ఎక్స్ప్లోర్ ఆల్ దోస్ పాసిబిలిటీస్. అండ్ ఒక పని చేసే ముందు 10 సార్లు ఆలోచిద్దాం, 10 మంది గురించి ఆలోచిద్దాం. సో స్టే హోమ్, స్టే ఇన్ఫార్మ్డ్ అండ్ స్టే సేఫ్. లవ్ యూ. వి అండర్స్టాండ్, మీకు చాలా పనులు ఉంటాయి, కొంతమందికి ఎమర్జెన్సీస్ ఉంటాయి. తప్పదు అంటేనే బయటికి వెళ్ళండి. వెళ్ళినా జాగ్రత్తలు పాటించండి. ప్రతి గంటకి చేతులు కట్టుకోండి. మీతో పాటు ఒక శానిటైజర్ బాటిల్ పెట్టుకోండి. చేతులతో మొహాన్ని కానీ కళ్ళని కానీ తాకొద్దు. దగ్గినా తుమ్మినా అదొక హ్యాంకర్చీఫ్లో కానీ టిష్యూలో కానీ చేయండి. ఇతరుల దగ్గర నుంచి మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. స్టే సేఫ్ అండ్ విల్ ఆల్ బీ ఫైన్. డోంట్ పానిక్. అందరికీ నమస్కారం, నేను మీ సుధీర్ని. మన ఆరోగ్యం మన చుట్టూ ఉన్న వాళ్ళ ఆరోగ్యంతో లింక్ అయి ఉంటుంది. పని వాళ్ళకి, డ్రైవర్లకి, సపోర్ట్ స్టాఫ్కి ఇంట్లోనే ఉండమని చెప్పండి. బయట తిరగడం మానేయమని చెప్పండి. కంగారు పడాల్సిన అవసరం లేదు. జీతం మొత్తం ఇస్తారని భరోసా ఇవ్వండి. రిమెంబర్ దిస్, ఈ సమయంలో వరల్డ్స్ హెల్త్ అండ్ హీలింగ్ ఈస్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ యువర్ కంపాషన్. హాయ్ గైస్, నేను మీ అడిగిసేష్. ఈ వీడియోని మీరు ఇంట్లో చూస్తున్నారు అయితే మీరు రైట్ ట్రాక్లోనే ఉన్నారు. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంట్లోనే ఉన్నారా అయితే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్త పడాలి. గైస్, ఇవాళ ఒక ఇంపార్టెంట్ మెసేజ్. మీ ఇంట్లో పెద్దవాళ్ళని, చిన్నపిల్లల్ని మీకు చాలా జాగ్రత్తగా పరిశుభ్రమైన వాతావరణంలో ఉంచండి. ముఖ్యంగా మీరు వాళ్ళ నుంచి దూరంగా ఉండండి. అంటే ఏంటంటే, మీరు వాళ్ళని కనిపెడుతూ, వాళ్ళని మానిటర్ చేస్తూ, వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళ నుంచి మీ ఇంట్లోనే దూరంగా ఉండండి. ఎందుకంటే వయసులో పెద్దవాళ్ళకి మెడికల్ కండిషన్స్ ఉంటాయి, ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. ముఖ్యంగా కరోనా వైరస్ని తట్టుకునే శక్తి తక్కువ ఉంటుంది. చాలా దేశాల్లో కరోనా వైరస్కి విక్టిమ్స్ వయసులో పెద్దవాళ్ళే. సో గైస్, కంగారు పడకండి, జాగ్రత్త పడండి. హలో అండి, నేను మీ నిఖిల్ని. మీకు ఫ్లూ సిమ్టమ్స్ కనుక ఉంటే అందరికీ దూరంగా ఉండండి. శుభ్రత పాటించండి. సిమ్టమ్స్ని అబ్జర్వ్ చేయండి. హాస్పిటల్కి వెళ్లే ముందు మీ సొంత వైద్యం పక్కన పెట్టి మీకు తెలిసిన డాక్టరో తెలిసిన హాస్పిటల్కి ఫోన్ చేయండి. ఎందుకంటే 130 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో ఇమీడియట్గా టెస్ట్ చేయడానికి కేవలం 1.5 lakh టెస్ట్ కిట్స్ మాత్రమే అవైలబుల్ ఉంది. అందుకే మీ సిమ్టమ్స్ అబ్జర్వ్ చేయండి, కంగారు పడకండి. అవసరం ఉంటేనే టెస్ట్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, మీరు ఒక టెస్ట్ కిట్ని సేవ్ చేస్తే ఒక ప్రాణాన్ని సేవ్ చేసినట్టు. థ్యాంక్ యూ. Hi guys, this is Rakul. Hope you all are safe and maintaining a good hygiene. మీ చేతులు ప్రాపర్ గా కడుక్కోండి, శానిటైజర్స్ వాడండి. Hope you know that you have to cover your mouth when you're sneezing or coughing. Please do that. Social distancing practice చేయండి, మర్చిపోకండి. And let's be together in this and fight corona. నమస్కారం. గవర్నమెంట్ ఆర్డర్స్ ని పాటిస్తూ మీలాగా నాలాగా చాలా మంది బాధ్యతాయుతంగా ఇంటికి పరిమితం అయ్యారు. కొంతమంది మాత్రం బాధ్యత రహితంగా ఇంకా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. ఏమంత అర్జెంట్ పనండి ఇప్పుడు మీకు రోడ్ల మీదకి వెళ్ళడానికి? పోతావు రే పోతావు అని డిక్లేర్ చేస్తూనే ఉన్నారా? దయచేసి ఇళ్లకి పరిమితం అవ్వండి. ఇక గవర్నమెంట్ ఆఫీషియల్స్, హెల్త్ వర్కర్స్, కమ్యూనిటీ వర్కర్స్, డాక్టర్స్, నర్సెస్, పోలీస్ వాళ్ళు, మీడియా వాళ్ళు, వీళ్ళందరికీ తప్పట్లేదు. వాళ్ళు వెళ్లి వాళ్ళ ప్రాణాలని రిస్క్ లో పెట్టి మరీ వర్క్ చేస్తూ ఉన్నారు. కానీ ఇలాంటి పనుల్లో లేని వాళ్ళు ఇళ్లకి పరిమితం అవ్వచ్చు కదా. అలాగే ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చి గుట్టు చప్పుడు కాకుండా వాళ్ళని వాళ్ళు డిక్లేర్ చేసుకోకుండా ఇళ్లకి పరిమితం అయినటువంటి వాళ్ళు ఇప్పటికైనా మీ గురించి డిక్లేర్ చేసినట్టయితే అది మీరు మన భారతదేశానికి చేసినటువంటి చాలా పెద్ద ఉపకారం అవుతుంది. దయచేసి మిమ్మల్ని మీరు డిక్లేర్ చేసేసుకోండి. బికాజ్ దట్ విల్ హెల్ప్ ఫ్రమ్ కరోనా స్ప్రెడ్డింగ్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. లైక్ ఒకళ్ళ నుంచి ముగ్గురికి, ముగ్గురు నుంచి ఇంకో ముగ్గురికి అని తెలుసు కదా మీకు. సో దయచేసి ఇలాంటివి అవాయిడ్ చేయాలి అంటే మిమ్మల్ని మీరు సెల్ఫ్ డిక్లేర్ చేసుకోండి. ప్లీజ్ స్టే అట్ హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈ కోవిడ్-19 కరోనా గురించి అందరికీ తెలిసిందే. సో దానికి ప్రికాషన్స్ కూడా
2 hours ఒకసారి చేతులు కడుక్కోవటం, లేకపోతే తుమ్ము వచ్చినప్పుడు ఎలా తుమ్మటం, ఇవన్నీ అందరూ చెప్పారు, మనందరం పాటిస్తున్నాం. ఇప్పుడు విషయం ఏంటంటే మనం ఇంట్లోనే ఉండటం. ఎందుకంటే మనం, మన ఫ్యామిలీ, మన ఫ్రెండ్స్ అందరం మనం సేఫ్గా ఉండాలంటే మనందరం కూడా దయచేసి ఒక 10 రోజుల పాటు ఎట్టి పరిస్థితుల్లో, అదే గవర్నమెంట్ చెప్పిన సమ్ డేట్ 31st వరకు అన్నట్టు, సో ఖచ్చితంగా మనం ఇంట్లోనే ఉందాం. దయచేసి ఎవరు కూడా ఇంట్లోంచి బయటికి వెళ్ళొద్దు. ఇంట్లోనే ఉండి, అంటే నాలాంటి వాళ్ళకి కొంతమంది ఇంట్లో ఉండటం చాలా కష్టం, ఉండలేము. ఏదో ఒకటి చేయాలి, బయట తిరగాలి, లేకపోతే ఏదో ఒకటి చేయాలన్నట్టు ఉంటుంది. కానీ ఇప్పుడు ఇది తప్పని పరిస్థితి, ఎమర్జెన్సీ వచ్చే సిచ్యువేషన్ ఉంది. సో దయచేసి అందరూ ఇంట్లోనే ఉందాం, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేద్దాం, టీవీ చూద్దాం, లేకపోతే నెట్ఫ్లిక్స్ అని, అమెజాన్ అని, ఇటువంటి ఏదో ఒకటి చూసి టైం పాస్ చేద్దాం. ఇంట్లో వాళ్ళతో కబుర్లు చెప్దాం, బోర్ కొట్టిందని పడుకుందాం, హ్యాపీగా పడుకుందాం. ఇప్పుడు మనం రిటైర్ అయ్యాక ఏం చేస్తాం, ఇంట్లోనే ఉంటాం. అట్లాగే 10 రోజులు రిటైర్ అయ్యామనుకుని ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకుందాం. అవసరమైతే మన రిటైర్మెంట్ 10 రోజులు పోస్ట్ పోన్ చేసుకుందాం, నష్టం లేదు. ఈ 10 రోజులు ఇంట్లో ఉండటం వల్ల మనకి వర్క్ ఏదన్నా పెండింగ్ పడిపోయిందంటే దాన్ని నెక్స్ట్ ఇంకొంచెం ఎక్కువ కష్టపడి పూర్తి చేద్దాం. ఏం నష్టం లేదు. ఇప్పుడు నష్టం ఏం లేదు. మనం ఇంట్లో ఉండటం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది పర్సన్ నుంచి పర్సన్కి చాలా ఈజీగా, అంటే ఇది ఎలా వస్తుందో, ఎలా పాస్ అవుతుంది అనేది కూడా చాలా మందికి తెలియట్లేదు. తెలిసిన రీజన్ ఏంటంటే అది మనిషి నుంచి మనిషికి పాస్ అవుతుంది, లేకపోతే మనం టచ్ చేసిన వస్తువు నుంచి కానీ ఇది పాస్ అవుతుంది అంటున్నారు. కానీ వైరస్ ఎగ్జాక్ట్గా ఎవరికి కూడా ఏం తెలియట్లేదు. మొన్న సండే మన మోదీ గారు చెప్పినట్టు అందరూ కూడా డాక్టర్స్కి, పోలీస్ ఆఫీసర్స్కి, మీడియాకి వాళ్ళు కష్టపడుతున్నారు, చాలా కష్టపడుతున్నారు మనకు న్యూస్ ఇవ్వటానికి అని చెప్పి వాళ్ళు ఇది చేస్తున్నారు. పేషెంట్స్ని చూసే డాక్టర్స్కి, వాళ్ళందరికీ చిన్న అప్లాజ్ కింద మనందరినీ బాల్కనీస్కి వచ్చి క్లాప్స్ కొట్టమంటే చాలామంది కొట్టాం. కానీ చాలామంది బుర్ర తక్కువ ఉంటారు కదా, కొంతమంది బ్యాచ్లు గుంపులు కింద ఫామ్ అయ్యి ఏవో కొంతమంది బాంబులు పేల్చడం, ఏదో హడావుడి చేశారంటే ఇది ఎంత, ఆ బ్యాచ్లో ఒక్కడికి ఉండుంటే ఏమవుతును, మొత్తం బ్యాచ్ అవుతును. నువ్వు ఇంటికి వెళ్తావు, మీ పేరెంట్స్కి అవుతుంది, లేకపోతే నీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తావు, వాళ్ళకి అవుతుంది. ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. ఎందుకంటే 2 days బ్యాక్ ఫ్రెండ్కి కాల్ చేశా, ఇటలీలో ఫ్రెండ్కి, లిఫ్ట్ చేయలేదు. ఆడ ఎన్నిసార్లు చేసినా అక్కడ పొజిషన్ బాగాలేదు అన్నారు కాబట్టి ఏంటి అని కనుక్కోవడానికి చేస్తే లిఫ్ట్ చేయలే. మార్నింగ్ చేశాడు, మార్నింగ్ చేసి ఏమైపోయావు ఏంటి అంటే ఫోన్ లిఫ్ట్ చేస్తే ఏమవుతుందని టెన్షన్ వస్తుందిరా, భయం వేస్తుంది, అందుకే ఫోన్ కొంచెం దూరంగా పెట్టేసామన్నాడు. అంటే రోజు కళ్ళ ముందు తిరిగే కొలీగ్స్, ఫ్రెండ్స్ పెట్లా రాలిపోతున్నారంట అక్కడ. అంటే ఇది నేను భయపెడదామని కాదు, అంటే ఇటలీ లాంటి ఒక 6 crore 7 crore పాపులేషన్ ఉండే కంట్రీలోనే అలా ఉందంటే, పొరపాటున అది కనుక మనకి కొంచెం ఇక్కడ సీరియస్ అయ్యిందంటే 130 crores పాపులేషన్ మంది, ఊహించుకోవడానికి అది చాలా దారుణంగా ఉంటుంది. దీనికి సొల్యూషన్ అంటే ఇంక మనం ఇంట్లోనే ఉందాం. దయచేసి ఇంట్లోనే ఉందాం. ఈ కంప్లైంట్లు అవి మనం చేయకుండా, గవర్నమెంట్ అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు, గవర్నమెంట్ ఏం చెప్తే అది విందాం. 31st వరకు ఇంట్లో ఉండమన్నారు, ఉందాం. మన సైడ్ నుంచి ఖచ్చితంగా కొంచెం పేషెంట్గా వ్యవహరించి ఉందాం. మీరు కూడా రోడ్ల మీదకి వచ్చి అది కావాలి, శానిటైజర్లు అని అయ్యని అలరలు చేయొద్దు. వాళ్ళు చెప్పిన టైంలో వెళ్ళి తీసుకుందాం, ఇంటి నుంచి ఒకళ్ళు వెళ్ళి తీసుకుందాం. ఇంట్లోనే ఉందాం. దయచేసి మాత్రం అందరికీ దండం పెట్టి చెప్తున్నా, ఇంట్లోనే ఉందాం. ఇప్పుడు అన్నీ గవర్నమెంట్ చూసుకుంటుంది, ఏం టెన్షన్ లేదు. ఎంత చేయాలో అంత చేస్తుంది. ప్రతిదీ కూడా గవర్నమెంట్ చేయాలనుకుంటాం, కరెక్ట్ కాదు. మనం కూడా కొంచెం బాధ్యత వహించాలి. ఇప్పుడు మన ఇంట్లో మన అక్క పెళ్ళో చెల్లి పెళ్ళో ఉంటుంది, రైల్వే స్టేషన్కి వెళ్తాం, ట్రైన్ టికెట్ దొరకలేదని చెప్పి గవర్నమెంట్ కంప్లైంట్ చేయలేం కదా, నాకు టికెట్ దొరకలేదు, గవర్నమెంట్ తప్పని కూర్చోలేం కదా. ఏ బస్సు లారీ పట్టుకుని వెళ్ళాలి, లేకపోతే అవతల పెళ్ళి అయిపోద్ది. వెళ్ళి తీరాలి, మన బాధ్యత. అలాగే ఇది కూడా మన బాధ్యత. మన ఇంట్లో ఉండటం మన బాధ్యత, మన ఫ్యామిలీ కోసం, మన కంట్రీ కోసం, మన జనాల కోసం. దయచేసి ఇంట్లో ఉండండి. ఇంకా ఇలాంటి
పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు, ఇష్యూ వచ్చినప్పుడు మనీ అనేది చాలా చాలా ప్రాబ్లం అవుతుంది అందరికీ కూడా. దాని గురించి ఇప్పుడు మీరు ఏం ఆలోచించొద్దు. అది ఒకరికొకరు హెల్ప్ చేసుకుందాం, అందరం ఒకరికొకరు సపోర్ట్ చేసుకుందాం, ఎంత చేయగలుగుతాం అంత అందరం చేసుకుందాం. ఇలాంటి టైంలోనే మనం అందరం ఎంత కలిసికట్టుగా ఉంటే అంత గొప్ప అన్నట్టు. సో ఇది మనందరం సెల్ఫ్ రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యే టైం ఇది. మనం రెస్పాన్సిబిలిటీ తీసుకుందాం, దయచేసి తీసుకుందాం. కరోనా అనేది మనకు రాకూడదు అని ఆశపడదాం. నాకెందుకు వస్తుందిలే అని చెప్పి పవర్తో బయటకు వెళ్ళి దయచేసి నిర్లక్ష్యం చేయొద్దు, ఆశపడదాం. అంటే అందరూ కూడా బాధ్యత వహించాలి దయచేసి. అంటే మనం దొంగచాటుగా వెళ్ళి బయట చూద్దాం అసలు ఏమవుతుంది, రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయరా ఒకసారి తిరిగేద్దాం, అలా ఆలోచించడం పిచ్చి అంటారు దాన్ని. కొంచెం మనందరం మనుషులం కాబట్టి అలాంటి పిచ్చి వేషాలు ఈ 10 రోజులు కొంచెం వేయకుండా ఇంట్లోనే ఉందాం. దయచేసి అందరూ ఇంట్లోనే ఉందాం. ఏదో మిమ్మల్ని అందరినీ ప్యానిక్ చేయడానికి ఇలా చెప్పట్లేదు. మనం మాత్రం జాగ్రత్తగా లేమంటే మాత్రం ఖచ్చితంగా చాలా డిజాస్టర్ చూస్తాం. అది జరగకూడదు అంటే మనం అందరం ఇంట్లోనే ఉండి కరోనా మీద ఫైట్ చేద్దాం. ప్లీజ్ అందరూ ఇంట్లోనే ఉండండి. దయచేసి ఎవ్వరూ బయటకు రాకండి. మనకి ఏం కొంపలు ములిపోయే పనులు లేవు. ప్లీజ్ దయచేసి అందరూ కూడా ఇంట్లోనే ఉండండి. థ్యాంక్ యూ.